దుమ్మెత్తిపోయడం సులభం కానీ సమాధానం చెప్పడం కష్టం. ఇప్పుడు షర్మిల గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. చెంబుడు నీళ్లు గుప్పెడు మట్టి, ఇదే అమరావతికి ప్రధాని మోడీ చేసిన సాయం. ఆనాడు గాలి మోటార్లో తిరిగి ఆంధ్రుల ఎత్తి మీద మట్టి కొట్టారు, ఇప్పుడు మళ్ళీ సున్నం కొట్టడానికి వస్తున్నారు. నిజంగా అమరావతిపై మోడీకి చిత్తశుద్ధి ఉంటే 9 ఏళ్లుగా గాడిదలు కాశారా? ఇది ఆమె వేసిన ప్రశ్న. కరెక్ట్, మంచి పాయింట్ అడిగారు. ఆ మోడీ వచ్చాకనే అమరావతి ఇక్కడ డిసైడ్ అయ్యింది. అప్పుడు సెక్రటేరియట్ కట్టబడింది, అసెంబ్లీ కట్టబడింది, అలాగే హైకోర్టు కట్టబడింది. ఆ ప్రాంతంలో రోడ్లు వేయడము జరిగింది. కాకపోతే ఆశించినంత డెవలప్మెంట్ జరిగి ఉండకపోవచ్చు, కానీ ఆ మోడీ వచ్చాకనే జరిగింది. అలాగే ఆ భూ సమీకరణకి ఇచ్చిన వాళ్ళకి పన్నులు మినహాయింపు ఇవ్వబడింది. అట్లాగే దానికి లింకుడ్ రోడ్లు ఇవన్నీ కూడా ప్లాన్ చేయబడింది. మరి ఏ గాడిద గుడ్డి గాడిద పళ్ళుతో మీద కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు 2004 సంవత్సరంలో రాష్ట్ర విభజన చేస్తామని హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచి ఏ గాడిద పళ్ళుతో మింది? వీళ్ళ నాన్నగారేగా అధికారంలో ఉన్నప్పుడు. మరి ఎందుకని ఆ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ రాజధాని ఉండాలని డిసైడ్ చేయాల, ఎక్కడికి హైకోర్టు ఉండాలి, ఎక్కడ అసెంబ్లీ ఉండాలి, ఎక్కడ సెక్రటేరియట్ ఉండాలనేది డిసైడ్ చేయలేదు. అదే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి చనిపోయాక 2009 సంవత్సరంలో అప్పుడైనా పోనీ డిసైడ్ చేయాలి కదా. వీళ్ళ నాన్న ఆపారనుకుంటే 4 సంవత్సరాలు అప్పుడు ఉంది కదా. అప్పుడు గుడ్డిగాడిద పళ్ళు తోమింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకని ఆంధ్రప్రదేశ్కి ఏమాత్రం ఇవ్వకుండా అన్ని ఫీజిబిలిటీ అనే ఒక పనికిమాలైన పదం పెట్టి చివరికి ఆంధ్ర వాళ్ళ కంట్లో మట్టి కొట్టి కరెంటు తీసేసి చివరికి ఎవరికి లైవ్ కూడా రానియకుండా అడ్డదిడ్డంగా బిల్లును ఆమోదించింది. ఆ రోజున ఆంధ్రులకు చేసిన దగ ఎవరైనా మర్చిపోతారా? ఇప్పుడు కడుతున్నారు, చేస్తున్నారు నిదానంగా. 10 ఏళ్ళుండి నిద్రపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొంచెమే చేశారే, అయ్యో ఎక్కువ చేయలేదే అని చెప్పి మాట్లాడుతూ ఉంటే వినేవాళ్ళు వెర్రోళ్ళు అనుకుంటున్నారా?